ఈరోజు మేమైతే ద్రాక్షారామం వెళ్దాం అనుకున్నాము. కానీ బయట వెదర్ చూస్తే చాలా చల్లగా ఉంది. వర్షం కూడా పడుతుంది. కానీ ఎలా అయినా వెళ్ళాలనుకున్నాం కాబట్టి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి కోటిపల్లి రేవుకెళ్తున్నాము. మేమున్న ఏరియా నుంచి ద్రాక్షారామం వెళ్ళాలంటే ఖచ్చితంగా కోటిపల్లి రేవు దాటే వెళ్ళాలన్నమాట. ఇక్కడ పంటలో అయితే కార్లు, బైకులు అన్నీ ఎక్కువేస్తూ ఉంటాయి. చూడ్డానికి విజువల్స్ అయితే పైన మబ్బుతో గోదావరి రేవులో చాలా బాగుంది. ఇక్కడ నేనైతే పంటలో ఎక్కి వెయిట్ చేస్తూ ఉన్నాను. పంటి గోదావరి గట్టు దాటిన తర్వాత అటువైపుకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ద్రాక్షారామంకి అయితే బైక్ మీద స్టార్ట్ అయిపోతాము. ఫైనల్లీ ద్రాక్షారామం అయితే వచ్చాము. వర్షం కారణంగా లేట్గా స్టార్ట్ అయ్యాము. ఇంకా గుడికి కూడా లేట్గా వచ్చాము. ఏమొచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది. క్లోజింగ్ టైం అయిపోయింది కాబట్టి శీఘ్ర దర్శనం టికెట్ కొనుక్కొని పైకి అయితే వచ్చేసాము. పైన దర్శనం చేసుకొని కిందకైతే వచ్చి శివయ్యని దర్శనం చేసుకున్నాము. గుడి చుట్టూ ఉన్న ప్రదక్షిణ చేసే గ్యాప్లో నుంచి నేను అది వీడియో తీశాను. ఇక్కడైతే వాయులింగానికి కొంచెం పాలు తీసుకొని అభిషేకం చేసేసాము. అభిషేకం చేసిన తర్వాత కాసేపు గుడి చుట్టూ తిరిగి మొత్తం అన్నీ చూసాము. ఇక్కడ గుడిలో అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. గుడి మొత్తం చాలా బాగుంటుంది చూడడానికి. ద్రాక్షారామం అయితే ఈ గుడిలో కాలభైరవుడు, అష్టభైరవులు, మాణిక్యాంబాదేవి ఆలయం ఉన్నాయి. మన ద్రాక్షారామంనే దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి శక్తిపీఠం ఇక్కడ ఉంది కాబట్టి ఈ క్షేత్రాన్ని శివక్షేత్రంగాను, శక్తి క్షేత్రంగాను కూడా పిలుస్తారు. ఇక్కడైతే నేను కాసేపు కూర్చుని తర్వాత ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా చాలా మబ్బుగా ఉంది. చాలా గట్టిగా వర్షం పడింది. ఈరోజు మినీ వ్లాగ్ ఇక్కడితో అయిపోయింది. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.